ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ 6:18 ఒకటో దశలోనిక 5వ అధ్యాయం 17వ వచనం, మత్తయి 6వ అధ్యాయం 6-7 వచనాలు, లూకాసు వార్త 11వ అధ్యాయం 9-11 వచనాలు వరకు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయం 22-24 వచనాలు వరకు, మత్తయి 18-20, లూకాసు వార్త 19వ అధ్యాయం 1-6 వచనాల వరకు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుని ఆత్మ బలంగా కార్యం చేయాలంటే ప్రార్థించండి. ఆత్మలో ప్రార్థించేవారిగా ఉండండి. మీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. కొర్నేలి ప్రార్థించాడు. ఒక తీర్మానం కలిగి ఉండండి. ఆ తీర్మానం యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాము. ఇప్పుడు ఒక తీర్మానం తీసుకుంటానురా ప్రభువా, క్రమం తప్పకుండా నేను కూడా ప్రార్థించాలనుకుంటున్నాను. ఒకవేళ తప్పిపోతే క్షమించమని అడుగు. ఆయన నేను డాడీని అడుగు, క్షమించు డాడీ, ఫలానా విషయంలో ఫెయిల్ అయ్యాను. దేవుడు మీకు ఇస్తాడు, అడగండి. శాపం వచ్చేస్తుందని భయపడద్దు, ప్రార్థించండి. దేవుని దగ్గర మొరపెట్టండి. ఆయన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. నిరీక్షణ కలిగి ప్రార్థించు యేసయ్యా. నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నీ కృప నాకు కావాలని, నీ దయ నాకు కావాలి. నీవు శ్రద్ధ నిలుపు నాయన, నా పైన శ్రద్ధ నిలిపి నాకు సహాయము దయచేయండి. మా గుడారంలో మా మనసులో వ్యర్థమైనవి తీసివేసుకుంటాం. వ్యర్థమైన వాటిని తొలగించుము నాయన. పరిశుద్ధాత్మలో నింపమని పెద్దలారా, ప్రభువు మిమ్మల్ని తాకుతున్నాడు. మీరు ఆనందించబడే రోజు వస్తుంది, మీరు బలపడే రోజు రాబోతుంది. మిమ్మల్ని ఆయనే బలపరచబోతున్నాడు. ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తబోతున్నాడు. ఆయన చెయ్యి మీ మీద, మీ ఇంటి మీద ఉంచబోతున్నాడు. ఆశీర్వదించే దేవుని చెయ్యి ఈ ప్రజల్లో ఉన్న కలవరము, భయము, ఆందోళన, రకరకాలైనటువంటి వేదనలు, వీరిని పట్టి పీడిస్తున్న చీకటి బాధలు యేసు నామంలో వీరి హృదయంలో నుండి, వీరి మనసులో నుండి, వీరి ఆత్మలో నుండి అవి తీసివేయబడును గాక. ఆమెన్. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.